సో 'బెంగాల్ టైగర్' సినిమా తీశారు. మళ్ళీ 'రవితేజ' గారితో ఎప్పుడు సినిమా అనుకుంటున్నారు? రవితేజ గారు 1, 2 సార్లు కలిసాను. మరి సబ్జెక్ట్ కలవాలి. 'విక్రమార్కుడు 2' అని ఒక సబ్జెక్ట్ నాకు విజేంద్ర ప్రసాద్ గారు మా ప్రొడక్షన్ హౌస్ గురించి తయారు చేసి పెట్టారు. దానికి రవితేజ గారు ఒకసారి కలిసి అడిగితే ఆయన ఎస్ నో అని ఏం చెప్పలేదు. కొంచెం ఆయన అరే సీక్వెల్స్ ఎందుకంటే అప్పుడు రాజమౌళి చేసిన సినిమా ఇంకోటి చేస్తే బాగోదు అన్నట్టు ఫీల్ అయ్యారు ఆయన. సో మేము ప్రస్తుతానికి అది పెండింగ్లో ఉంది. సో చూద్దాం. బట్ అంటే చాలా మంచి సినిమా చేస్తారు. అంటే ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఆ సినిమా కోసం. నిజంగా సీక్వెల్ అనౌన్స్ చేస్తే 'విక్రమార్కుడు 2' మా పేరునే టైటిల్ రిజిస్ట్రేషన్ ఉంది. పాత ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ తీసుకున్నాము. కానీ ఇంకా సబ్జెక్ట్ మోరాల్లెస్ రెడీ, కానీ కాస్టింగ్ చూసుకోవాలన్నమాట. ఓకే, మంచి అప్డేట్ ఇచ్చారు. ఓకే సార్. సో ఇంకా సార్ ఎవరితో అయినా ఏదైనా హీరోతో పర్టికులర్గా వర్క్ చేయాలి అని ఎప్పుడన్నా మైండ్లో ఉండిపోయిన థాట్ ఉంటుంది కదా సార్, ఈయనతో ఖచ్చితంగా ఒక్క సినిమా అన్న తీయాలని, అలా ఎవరన్నా? అలా కాదు, యాక్చువల్లీ ఇప్పుడు సర్వానంద్ నాని నాకు గుడ్ ఫ్రెండ్స్. సినిమా కూడా కాకుండా వేరే విషయంలో ఫ్రెండ్స్ అనమాట. మా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ వాళ్ళ తరపు మా ఫ్రెండ్స్ కెన్యాలో అట్లు అనమాట. సర్వానంద్ కూడా ఒకసారి కెన్యా వచ్చారు. సో ఇవన్నీ జరిగినాయి. తర్వాత మా ఫ్రెండ్ సన్ మ్యారేజ్ అప్పుడు నాని కలుస్తాం. సో నానితో 2-3 సార్లు అనుకున్నాం, అంటే చేద్దాం సార్ అంటారు ఆయన. సో ఆయన అలా బిజీ అయిపోతారు, నేను ఎలా బిజీ అయిపోతాను. సో ఇట్ ఈస్ నాట్ కమ్ ట్రూ. లేదా అదర్వైజ్ సర్వానంద్ కూడా 1-2 సార్లు చేద్దాం అనుకుంటే టైమింగ్ సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్, నేను ఫారెన్లో ఉండేవాడిని. సో మొత్తం 100% 365 డేస్ ఇక్కడ ఉండేవాడిని కాదు కనుక కొన్ని ఆపర్చునిటీస్ పోతుంటాయి. సో అక్కడ ఉండాలి, అక్కడ చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడైతే 2018 నుంచి ఇండియా వచ్చాను. ఇప్పుడు ఓన్లీ మూవీ, నథింగ్ ఎల్స్ అనమాట. సో అలాంటి నానితోటిని సర్వానంద్ 2-3 సార్లు సెట్ చేద్దాం అనుకున్నా కుదరలేదు అనమాట. వాళ్ళు బిజీ అయిపోవడం, లేకపోతే నేను వేరే ప్రాజెక్ట్ వేరే భీమలో అనుకోండి. మళ్ళీ ఇంకోటి, నేను జనరల్లీ ఐ డోంట్ టేక్ అప్ టూ మెనీ మూవీస్ అట్ ఎ టైం. అలాంటి కొన్ని ఆపర్చునిటీస్ కుదరలేదు, సెట్ అవ్వలేదు. సో బట్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. ఏదో రోజున చూద్దాం.